మోహన్ కుమార్ అనే ఈ వ్యక్తి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సైనైడ్ మోహన్ గా బాగా ఫేమస్ అయ్యాడు. వృత్తిరీత్యా కాంట్రాక్ట్ స్కూల్ టీచర్ అయినప్పటికీ ఆడవారికి మాయమాటలు చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకుంటానని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఇక్కడ సైనైడ్ పిల్స్ ఇచ్చి వాళ్ళని చంపడం ఇతనికి అలవాటుగా మారింది. పెళ్లి కాని ఆడవారిని, భర్త చనిపోయిన ఆడవాళ్ళని, గొడవలై భర్తతో విడిపోయిన ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళతో మాట కలిపి వారి కులం గురించి, వాళ్ళ వృత్తి గురించి అడిగి ఇతనిది కూడా అదే కులం అని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బుని తీసుకురమ్మని చెప్తాడు. వారి ఊరు నుంచి దూరంగా తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళాక అక్కడ ఒక లాడ్జ్ లో రూమ్ తీసుకుని ఆ ఆడవారిని తన సొంత అవసరాలకు వాడుకున్న తర్వాత రోజు పెళ్లి చేసుకుందాం అని చెప్పి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్లే ముందు బంగారం, డబ్బుని రూమ్ లోనే ఉంచమని చెప్తాడు సేఫ్టీ కోసం. వాళ్ళు నిజంగా ఇతని మాటలు నమ్మి ఇతనితో పాటు కలిసి వెళ్ళాక బస్ స్టాండ్ కి తీసుకువెళ్లి ఇక్కడ సైనైడ్ ఆల్రెడీ కలిపిన పిల్స్ రెడీగా పెట్టుకుంటాడు. మనకు అప్పుడే పిల్లలు వద్దు, మనం సెటిల్ అయిన తర్వాత పిల్లలను కందామని చెప్పి ఈ పిల్స్ వేసుకోమని చెప్పని ఆ పిల్స్ వాళ్ళకి ఇచ్చి బాత్రూమ్ లోకి వెళ్ళమని చెప్తాడు. వాళ్ళు ఎప్పుడైతే బాత్రూమ్ లోకి వెళ్ళి పిల్స్ వేసుకుంటారో వెంటనే చనిపోతారు. ఇది అతని ప్లాన్. ఈ విధంగా 25 మందికి పైగా ఆడవారిని ఇతను చంపాడు. 20 కేసులు మాత్రం ఇతనే చంపాడని ప్రూవ్ అయింది. 2004 నుంచి వరుస హత్యలు చేస్తున్నప్పటికీ 2009లో అనిత అనే వ్యక్తిని ఇతను చంపిన తర్వాత నుంచి తీసుకున్న ఎంక్వైరీలో ఇతని హస్తం ఉందని తేలింది. ఆ విధంగా సైనైడ్ మోహన్ అరెస్ట్ అయ్యాడు. సేమ్ సైనైడ్ మోహన్ స్టోరీ లానే ఉంటుంది ఈ కలం కావాలనే మూవీ కూడా. సినిమా స్టార్టింగ్ లోనే స్టాన్లీ దాస్ మమ్ముట్టి గారిని మనకి విలన్ గా చూపించేస్తారు. దానిలో ఆయన ఫస్ట్ సీన్ లోనే ఒక లాడ్జ్ లో చేయడం మనకు క్లియర్ గా చూపిస్తారు. అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టాన్లీ దాస్ కూడా వరుసగా ఇదే స్టైల్ చేసుకుంటూ వెళ్తారు. ఆడవాళ్ళని ఎలా ఫ్లడ్ చేస్తే వాళ్ళని లొంగ తీసుకుంటాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేది క్లియర్ గా చూపించారు. అయితే ఇది సైనైడ్ మోహన్ స్టోరీ అని ఎక్కడా కూడా మనకి అర్థం కాదు. కేవలం ఆడవాళ్ళని చంపే విధానం మాత్రమే మనకి ఆ విధంగా చూపిస్తారు. సైనైడ్ మోహన్ మనకి వాస్తవంగా కాంట్రాక్ట్ స్కూల్ టీచర్ అయితే మనకి సినిమాలో స్టాన్లీ దాస్ బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ గా చూపిస్తారు. సినిమాలో ఎస్ఐ జయకృష్ణ అనే క్యారెక్టర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఈ కేసుకి హెల్ప్ఫుల్ గా ఎవరైతే ఈ సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్నారో ఆ స్టాన్లీ దాసే ఎస్ఐ జయకృష్ణకి హెల్పింగ్ ఆఫీసర్ గా ఉంటారు. తన పక్కన తనకు హెల్ప్ఫుల్ గా ఉన్న స్టాన్లీ దాసే ఈ మర్డర్స్ అన్ని చేస్తున్నాడని జయకృష్ణ ఎలా రియలైజ్ అయ్యాడు, చివరికి ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవచ్చు మనం. చాలా స్లోగా వెళ్తుంది స్టోరీ. చూడాలనుకుంటే సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి.